హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు వ్లాగ్స్. ఇది నా కారు. ఈ రాత్రి 2 గంటలకి వేరే చోట నుంచి మా మేడం తీసుకొస్తున్నప్పుడు సిగ్నల్ చూపించిందనమాట. డిస్ప్లే మీద, కార్ డిస్ప్లే మీద సిగ్నల్ చూపిస్తే అది గాలి తగ్గినట్టుగా చూపిస్తుంది. సో పంచర్ ఏమని చెప్పి నిదానం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసాను. ఆ రోజు రాత్రి కూడా కారులో ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ గాలి మిషన్ ద్వారా కూడా నైట్ కారులో గాలి పెట్టాను. 4 టైర్లకు కూడా గాలి పెట్టాను. అయినా సరే సిగ్నల్ పోలేదు సింబల్. అయితే ఇంక పంచర్ అయి ఉంటుందని చెప్పి తెల్లారి ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఆ సిగ్నల్ ఇంకా అలాగే చూపించింది. అయితే నేను ఫస్ట్గా ఏం చేస్తానంటే కారు స్టార్ట్ చేసే ముందు బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటాను. అది కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ గల్ఫ్లో ప్రతి ఒక్కరూ చేసే పని అది, ఎందుకంటే చెయ్యాలి అది. కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, రేడియేటర్ వాటర్ చెక్ చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా కారు తీసుకోండి. ఒకవేళ అది ఈ వాతావరణానికి వేడికి ఇంజిన్ ఆయిల్ లీక్ అయినా లేకపోతే అడుక్కి వెళ్ళిపోయినా, అది చాలా దగ్గరగా అయిపోయినా ఇంజిన్ సీజ్ అయిపోద్ది. కాబట్టి అది కంపల్సరీగా డ్రైవర్ అనేవాడు చెక్ చేసుకోవాలి. సో నేను కూడా అలా మొత్తం చెక్ చేసుకున్నాను. అయితే ఈ సిగ్నల్ ఎంత చూపించింది ఏంటని చెప్పి మా వాడికి ఫోన్ చేస్తే పలానా చోట తీసుకెళ్ళని చెప్పి రాత్రి నాకు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి వెళ్తున్నాను రా అంటే సరే వెళ్ళరా అన్నాడు. ఈ కార్ స్టార్ట్ చేసి బయలుదేరటం జరుగుతుంది అక్కడ. అయితే ఇంకా చూడండి, ఇంకా సిగ్నల్ చూపిస్తూనే ఉంది అది. అయితే గాలి పెట్టినా సరే అది పోలేదు. ఇప్పుడు మనం పంచర్ షాప్కి వెళ్దాం. సౌదీలో పంచర్ షాప్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు ఏంటనేది ఇక్కడ ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం, చూపిస్తాను రండి. ఈ పంచర్ అంటే గాలి తగినట్టుగా చూపిస్తుంది, దాన్ని చూపిద్దామని ఇప్పుడు పంచర్ షాప్కి వెళ్దాం. సౌదీలో పంచర్ షాపులు ఎలా ఉంటాయో చూద్దాం అదండి. ఓకే రైట్. ఇప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, అది గాలి తక్కువగా ఉంది, గాలి చెక్ చేసుకోమని దాని సింబల్ అని మారుతాం. దానికోసం అని చెప్పి రాత్రి నుంచి మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్ళమన్నారు పంచర్ షాప్కి. అయితే ఇది కొత్త ప్లేస్ కాబట్టి ఒక్కరిని వెళ్ళొద్దు అంటున్నారు. అయితే పంచర్ కాబట్టి ఆడవాళ్ళు రారు నా బండిలో, ఎందుకని నేను ఒక్కనే వెళ్తున్నాను. సో ఇది ఒక్కనే డ్రైవ్ చేసుకుంటుంటే వెళ్తున్నాను. అంటే ఒక్కనే దేనికంటే అంటున్నానంటే, నా బండిలో ఆడవాళ్ళు ఉంటేనే బండి తీయాలి, లేకపోతే బండి తీయటం అవ్వదు. కొంచెం ఎత్తైన ప్లేస్, కొంచెం ఎత్తుగా ఉంటుంది, చూద్దాం. బాగా ఎత్తుగా ఉంటుంది ప్లేస్. ఆడవాళ్ళు ఉంటేనే నేను బండి తీయాలన్నమాట, ఎందుకంటే ఇది బాగా మార్మల్ ఏరియా, కార్లు కూడా ర్యాష్గా ఉంటాయి, ఇక్కడ జనం మంచోళ్ళు కాదు అది ఇది అని చెప్పి వాళ్ళు అలా అంటారన్నమాట. ఆడవాళ్ళు నువ్వు ఒక్కడు వెళ్ళొద్దు, మేము ఉంటేనే ఎందుకు కానీ అని. రియాద్లో అయితే ఒక్కరిని వెళ్ళిపోతాయి ఎక్కడికైనా సరే, రియాద్ కాబట్టి పెద్ద సిటీ కాబట్టి. సో ఇప్పుడు పంచర్ షాప్కి వెళ్తున్నాము. అయితే యాక్చువల్గా నాకు ఈ ఏరియాలో పంచర్ షాపులు అనేది తెలీదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ మారుమూల ప్రాంతంలో పంచర్ షాపులు అనేది ఎక్కడెక్కడ దగ్గరలో లేవు. మా ఇప్పుడే ఫోన్ చేసి పలానా అడ్రస్ చెప్పాడు, ఆ అడ్రస్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. అయితే ఈ ఏరియా మొత్తం కూడా ఎక్కడైతే పెట్రోల్ పంప్ ఉంటుందో అక్కడ కంపల్సరీగా పంచర్ షాపు, మెకానిక్, ఆయిల్ చేంజ్ చేసేది ప్రతిదీ ఉంటాయి అన్నమాట. ఈ 3 సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడ పెట్రోల్ పంపే లేదు దగ్గరలో. ఈ పెట్రోల్ పంపు లేకపోయేటికి మా వాడు వేరే చోటుకి చెప్పాడు, దగ్గర ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మా ఓనర్ కొడుకు వాడు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు బయలుదేరి వెళ్తాను అనమాట. వెళ్ళేదారిలో జస్ట్ వ్యూ బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పంచర్ ఎలా వేస్తారు ఏంటని చూపిస్తాను, చూసేయండి. మెయిన్ రోడ్కి వచ్చాం. ఈ రోడ్ చూడండి, చాలా టఫ్గా ఉంటుంది. అన్నీ వెలుగులే, కొండల మధ్యలో కదా, కొండలను తొలిసి రోడ్డు వేసారనమాట. అన్ని మెలుగులుగా ఉంటాయి. ఫస్ట్లో అయితే నేను టెన్షన్ పడ్డాను. తర్వాత వచ్చి ఒక 25 రోజులు అవుతుంది ఈ రోజుకి, అలవాటు అయిపోయింది. ఫస్ట్లో అయితే చాలా టెన్షన్ పడ్డా. అంతా మెలుగుగా ఉంటుంది. కరెక్ట్గా దారి లేదు, స్ట్రైట్ లేదు ఈ రోడ్డు. అయితే ఈ రోడ్లో 90 వెళ్తారు, 100 వెళ్తారు, 120 వెళ్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు, మనం వెళ్ళలేము. పైగా లేడీస్ డ్రైవర్ అంటే అంత డేర్ చేయలేడు ఎవరో కూడా. వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెనకాల కూర్చుని సోయి అంటూనే ఉంటారు. అదొక పెద్ద తలనొప్పి.
సౌదీలో రోడ్లు అంటే చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి. రోడ్లకి చిన్న రోడ్ అయినా పెద్ద రోడ్ అయినా సరే డివైడర్లు ఉంటాయి. సో ఈ రోడ్డుకి అయితే డివైడర్ లేదు, కానీ ఆ వైట్ లైన్ ఉంది. వైట్ లైన్ అటు పక్కకే వెళ్ళే కార్లు, ఇటు పక్కదే ఇటు నుంచి వెళ్ళే కార్లు అనమాట. అట్లా ఈ వైట్ డివైడరే దీనికి ఇంకా డివైడర్. ఇట్లా వెళ్తూ ఉండాలి. ఒక 20 కిలోమీటర్లు వెళ్తే కానీ పంచర్ షాప్ వస్తుంది. చూడు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే అటుపక్క రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు క్రాస్ చేసి, కానీ అటు నుంచి ఎదురుగా కార్లు వస్తే మాత్రం క్రాస్ చేయకూడదు. వెళ్ళిపోయాడు. ఈరోజు క్లైమేట్ చాలా చేంజ్గా ఉంది. అంటే పొగ మంచులాగా కమ్మేసింది. రియాద్లోనే 50 డిగ్రీలు ఎండ ఉంది. రియాద్ నుంచి 1100 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ అబహాకి చలి ఉంది, మంచు కురుస్తుంది నైట్ పూట. రోజుకు ఒకసారన్నా చినుకు వస్తుంది, వర్షం వస్తుంది. గట్టి వర్షం కాకపోయినా చినుకు వస్తుంది. పర్వతాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ కొండలు అనకూడదు, ఇంకా అట్లా పర్వతాలే. హాయ్. నేను డ్రైవింగ్ చేసేప్పుడు ఏం మాట్లాడతాం, ఏం ఉండవు. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా ఏం చేశాడంటే మొన్న July 15 నుంచి చాలా స్ట్రిక్ట్ చేసాడు. ఏ వీడియో అయినా సరే, కంటెంట్ ఏదైనా సరే ఫేస్ చూపించి మాట్లాడాలని చెప్పి వాడు రూల్స్ పెట్టాడు. సో నేను ఏ వీడియో చేసినా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ ఫ్రంట్ వీడియో పెట్టాను. మ్యాక్సిమం నేను వీడియోల్ని బ్యాక్ కెమెరాతోనే కవర్ చేస్తాను, ఫ్రంట్ కెమెరాని కవర్ చేయను. ఎందుకంటే నేను కనిపిస్తాను, కనిపించకూడదని అలా చేస్తాను అనమాట. అట్లాంటిది మరి వాడు యూట్యూబ్ కూడా పెట్టిన రూల్స్ ప్రకారంగా మనం కొంచెం లైన్ అయినా సరే, వీడియో మొత్తం అయినా సరే, ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని రికార్డ్ చేస్తానో ఆ కంపల్సరీ మనిషి ఉండాలని చెప్పి వాడు రూల్స్ పాస్ చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటే. సో అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఓకే, నా కారు తెలిసిందే కదా, విలోజ్, టయోటా విలోజ్ అనమాట నా కారు. చిన్నదే. రియాద్లో తోలినప్పుడేమో 9 నెలలు తోలిన బండి ఏమో జిమ్స్, అది. ఇది వచ్చేసరికి టొయోటా. నాకు తెలిసి జిఎంసీ బెటర్. అదే నెట్ట రఫ్ టఫ్గా కొట్టేసినా ఇబ్బంది ఏమి ఉండదు. గుంటలో పడి ఎత్తెత్తి కొట్టినా సరే అస్సలు క్విక్ అందు. ఇది వచ్చేసరికి చాలా డెలికేటెడ్గా ఉంది. అమ్మ బాబోయ్ అంటుంది ఎక్కడికి వెళ్ళినా, ఎంత గట్టిగా తోలినా. 125 అంటే అరిసేస్తుంది బండి. అదైతే అసలు స్మూత్గా వెళ్ళిపోద్ది. 125 అంటే నువ్వు ఇంకెంతైనా తక్కువ, నో ప్రాబ్లం ఉంటుంది. సో పంచర్ షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను, అప్పుడు చూద్దాం. మళ్ళీ వరకు చూస్తూ ఉండండి మన యూట్యూబ్ ఛానల్ గల్ఫ్ లైఫ్ తెలుగు వ్లాగ్స్. మీ నరసింహారావు. దగ్గరలో వచ్చేసాం పంచర్ షాప్కి. నేను 20 కిలోమీటర్లు ఉన్నావు ఎప్పుడు నడిపేసావు అంటే నేను కొన్నిసార్లు వీడియో ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే నా సేఫ్టీ కోసం. మరి స్పీడ్ తోలుతాను కదా, అవన్నీ వీడియోలో రికార్డ్ అవ్వకూడదు. మేనేజ్మెంట్ సీక్రెట్స్ అనమాట. సో ఇదే, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే పంచర్ షాపే వెళ్దాం. కంపల్సరీ ఇండికేటర్ వేసుకోవాల్సిందే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా. ఓహో, బంద్ చేసాడుగా, భోజనంకి వెళ్ళి ఉంటాడు. అంటే ఈ షాప్ అని నాకు ఎలా తెలుసు అంటే, ఈ షాపులన్నీ కూడా మా ఓనర్ అయ్యే. అసలు ఈ స్థలం మొత్తం మా ఓనర్దే. ఇది పంచర్ షాప్. صغير ولا كبير؟ صغير والله صغير. وين بنشر ما بنشر ما في؟ ما لا شوف ما في بنشر ولا شيء. هذا مسمار صغير. شوف دور. هذا بعدين روح. اي روح. هذا فكه وبعدين يجي. ستيفن ما هوا ناقص يعني كده.
والله انا ما في مالهم والله. استفني والله كبر يجي مسمار يجي لما ايوه ايوه. ఫైనల్గా ఏమైందంటే పంచర్ అయిందని చెప్పి మేక్ కనిపించింది కదా అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి అతను చూపించా. మనడు యూపీ అతను, ఇండియానే. అయితే ఒక 30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మనోడికి అని చెప్పి కొన్ని మాటల్లో చెప్పాడు. సరే చూపించిన తర్వాత చూశాడు, 4 టైర్లు చెక్ చేశాడు, ఎక్కడ మేక్ లేదు. అయితే చిన్న మేక్ ఉంది కదా, దీనివల్ల పంచరే అవ్వదని చెప్పి తీసి చేతిలో పెట్టాడు చిన్న మేకని. అయితే ఎక్కడ మరి సిగ్నల్ పోవట్లేదు కదా, మరి పంచర్ అయ్యే ఉంటుంది, ఓపెన్ చేస్తామంటే కాదు అని. స్టెఫిన్ ఎక్కడ ఉందంటే బ్యాక్ సైడ్ ఉందని చెప్పా. ఇప్పుడు ఏమైందంటే ఆ స్టెఫిన్ తీసేసి గాలి పెట్టాడు అనమాట. స్టెఫిన్లో గాలి తక్కువ ఉండటం వల్ల అది సిగ్నల్ చూపించింది అనమాట, సింబల్. సో ఆ సింబల్ ఇప్పుడు లేదు, అది పోయింది. విచిత్రంగా ఉంది. మనోడు ఇండియా వాడే బాగా చేశాడు.